ఆల్ రైట్ ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఐ రిక్వెస్ట్ VCR టీమ్ ఒక్కసారి ఆ విజువల్స్ లో ఉన్న ఆడియోని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆడియో విందాం. అక్కడ ఆయన ప్రతిఘటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హరిచన ఏడుండనా ముందుండా న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది రైట్. అది మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్. ఆయన రియాక్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందంటూ ఆయన చెప్తున్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ప్రతిఘటించారు. ఆయన అక్కడి నుంచి వెళ్లేదే లేదు. మాకు న్యాయం కావాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్కడ గొంతెత్తుతున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు, మహిళా నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతోపాటు మాజీ ఎంపీలు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి మాజీ మంత్రుడు అదిగో ఆ విజువల్ చూడొచ్చు. అక్కడ ప్రతిఘటిస్తారు. ఆయన అక్కడ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఒకసారి ఆ కాన్వర్సేషన్ విందాం. రైట్. అది అక్కడ బలవంతంగా ఆయన అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుని అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అంశంలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఇటు అరికపూడి గాంధీ వర్సెస్ ఇటు పాడి కౌశిక్ రెడ్డిగా మారిన వ్యవహారంలో ఇప్పుడు లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిపి ఆఫీస్కి చేరుకున్నారు. ముఖ్యంగా చెప్పారు, ఇటు సైబరాబాద్కి వెళ్తాం, అక్కడ సిపి ఆఫీస్కి వెళ్తాం, వెళ్ళి కలుస్తాం, ఇక్కడ ఇష్యూని చెబుతామంటూ చెప్పిన నేపథ్యంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడే బైఠాయించారు, అక్కడే నిరసన వ్యక్తం చేశారు. అక్కడే ఉంటాం, మాకు న్యాయం కావాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న సందర్భంలో వాళ్ళు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఆ సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి సబిత రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతూ సీఎం స్పందించాలి. మరీ ముఖ్యంగా ఖమ్మంలో మా మీద దాడి జరిగింది, నల్గొండలో జరిగింది, అసెంబ్లీలోకి సంబంధించి అక్కడ మాటల దాడి జరుగుతోంది. మహిళా నేతలకు సంబంధించి మహిళా నేతలకు సంబంధించి ఒక్కసారి అక్కడ గలమెత్తిన సందర్భాన్ని చూస్తున్నాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో ఉన్నారు. మధు, ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్ని అక్కడ కొంతమంది అరెస్ట్ చేసిన పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావుని ప్రస్తుతం ఎక్కడికి తరలించారు? ఎగ్జాక్ట్లీ సైబరాబాద్ కమిషనరేట్ ముందు ధర్నా చేస్తున్నటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను లిఫ్ట్ చేశారు. మొత్తం 3 వాహనాలలో 3 వ్యాన్లలో పోలీస్ వాహనాలలో శంషాబాద్ సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరందరినీ కూడా ఇక్కడ మహిళా నాయకురాలని మాత్రం అరెస్ట్ చేయలేదు, కానీ పురుషులందరినీ అరెస్ట్ చేశారు. సమయం దాటింది కాబట్టి మహిళలని ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. సబితా ఇందారెడ్డి తర్వాత ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉంటే వాళ్ళని మాత్రం వదిలేశారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 3 వాహనాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇక్కడ నుంచి తరలించారు. అయితే కౌశిక్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్ మాత్రం ఈ అంశానికి సంబంధించి మరొకసారి కేసు నమోదు చేయండి, మీరు కంప్లైంట్ చేయండి అనేటువంటిది వారికి ఇక్కడ పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి RS ప్రవీణ్ కుమార్ తర్వాత కౌశిక్ రెడ్డి ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వీరిని మాత్రం అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. మొదట బీఆర్ఎస్ పార్టీలో వదిలిపెడతారు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర అని చెప్పారు. కానీ ఇక్కడ ఇప్పుడు అనూహ్యంగా శంషాబాద్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నట్టుగా పోలీసులు స్థానికంగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయం కోసం ఇక్కడికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటూ
పోలీసుల పైన వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే పోలీసులు